అయినా సరే వీడు నన్ను చేసుకుంటాడు, వీడు నాకు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. 4 years నుంచి అబద్ధాలు ఆడుతున్నావు, ఇంకొక 1 month ఆడలేవా? నాకైతే మీ నాన్న దగ్గరికి బాగా సెటిల్ అయి రావాలనుంది. నీకోసమే ముందు రావడం. అసలే మీ ఫ్యామిలీలో అందరు తేడా, ఎవడే ట్విస్ట్ పెడతాడో ఎవరికేం తెలుసు. ఆల్రెడీ 2 ఆఫర్స్ ఉన్నాయి, ఏదో ఒకటి సెట్ చేసుకుంటా. గివ్ మీ సమ్ టైమ్, ట్రస్ట్ మీ. ట్రస్ట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ బైండ్స్ అ రిలేషన్. ఏంటి చూస్తున్నావు? కోపంగా ఏం లేను. ఇంగ్లీష్ లో కొటేషన్ బాగుంది కదా అని చెప్పా. ప్రాబ్లం సాల్వ్ లేదు, కానీ ఫీలింగ్ బెటర్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఏ పేరెంట్స్ అయినా సరే మేం ప్రేమించుకుంటున్నాం అనగానే వావ్ కంగ్రాచులేషన్స్ అని అనరు. అదే కదా నేనంటుంది. పేషెన్స్ ఉండాలి. ఇందాక ట్రస్ట్ అన్నా, 2 ఉండాలి తల్లి. నిన్ను భరిస్తున్నా, అంతకంటే నాకు పేషెన్స్ ఉందని ప్రూఫ్ కావాలా? ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా గొడవ పడితే మనం ఫ్యూచర్ లో ఎలా బతుకుతామే? నీతో నేనెందుకు బతుకుతా? నిన్నెవరు చేసుకుంటారు పో. నిన్న నైటే బ్రేకప్. అవునా, సర్లే. నేను అమ్మని తీసుకుని బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్పా కదా, ఒక ఆస్ట్రాలజీని కలవాలని. అక్క పెళ్లి గురించి బాగా చెప్తాడు. మనం కూడా అక్కడికి వెళ్దాం, సరేనా? బ్రేకప్ అన్నావు. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి, కానీ మనం మాట్లాడుకోవడమే పెద్ద ప్రాబ్లం అనుకుంటాం. రిలేషన్షిప్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఈగోల్ని పక్కన పెట్టేసి ఇలా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటే మన రిలేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి.